వెల్కమ్ బ్యాక్. బెనిఫిట్ షోలు ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. బెనిఫిట్ షోలతో సామాన్యుడి జేబుకే చిల్లు పడుతుందన్నారు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల రద్దుపై వేసిన పిటిషన్ను తోసిపుచ్చుతూ తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసిన విషయంపై నట్టి కుమార్ స్పందించారు. పాన్ ఇండియా పేరుతో సినిమాలకు భారీ బడ్జెట్ పెట్టి ఆ భారాన్ని మొత్తం సామాన్యులపై రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెనిఫిట్ షోల విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటున్న నట్టి కుమార్తో మా ప్రతినిధి కీర్తి ఫేస్ టు ఫేస్. గతంలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనల వలన తెలంగాణ గవర్నమెంట్ సినిమాల్లో బెనిఫిట్ షోస్ అలానే స్పెషల్ షోస్ని రద్దు చేయడం జరిగింది. దాని మీద నిర్మాతల ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా హైకోర్టులో కేసు వేయటం, మళ్ళీ వాయిదానైతే ఈ నెల 17వ తారీఖు వాయిదా కూడా జరిగింది. అసలు ఈ బెనిఫిట్ షోస్ ఎందుకు పెడుతున్నారు, దీనివల్ల ఎవరు బెనిఫిట్ అవుతుంది, దీన్ని రద్దు చేస్తే ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు, ఇటువంటి మీద మాట్లాడటానికి ప్రముఖ నిర్మాత కుమార్ గారు మనతో ఉన్నారు. సో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, యాక్చువల్గా బెనిఫిట్ షోస్ ఎందుకు వేస్తారు? అసలు ఈ బెనిఫిట్ షోస్ వలన ఎవరికి ఉపయోగం ఉంటుంది? డబ్బులు దోచుకోవడానికి వేస్తారు, అంతేగా. మరి ఇప్పుడు ప్రజల దగ్గర డబ్బు ఎక్కువైపోయింది, ఫ్యాన్స్ అనే పిచ్చిలో ఉంటారు. వాళ్ళు ఎంత చెప్తే మేము ఎంత చెప్తే అంత కొంటారు కాబట్టి వేస్తారు. అయితే దాంట్లో లాస్ట్ టైం ఒక సంఘటన జరిగింది కాబట్టి ఆ సంఘటనలో బెనిఫిట్స్ వాళ్ళు క్యాన్సిల్ చేశారు, రేట్లు కూడా క్యాన్సిల్ చేశారు. అది అయిపోయిన తర్వాత దాంట్లో మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇది గేమ్ చేంజర్ సినిమాకి దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాలకు మళ్ళీ రేట్లు పెంచుతూ ఒక మళ్ళీ బెనిఫిట్స్ వాళ్ళు ఇస్తూ ఆర్డర్ పాస్ చేశారు. ఆర్డర్ పాస్ చేసి సినిమాలు వేసేసారు. వేసిన తర్వాత ఇది నిర్మాతలు ఎవరు వెళ్ళలేదు కోర్టుకి. ఎవరో ఒక ఆయన ఎవరో ఏం చేశారంటే ఎవరో శ్రీనివాసరెడ్డి ఎవరో కోర్టుకి వెళ్ళారు. ఏమని వెళ్ళారు, ఏమండి ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది, మిడ్ నైట్ షోకి వచ్చేటప్పటికి మొత్తం టోటల్ కంట్రోల్ చేయలేకపోతున్నారు కనుక మనకు ఆల్రెడీ చట్టం 1955 చట్టం ప్రకారం సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట దాకా షోలు వేయడానికి ఉంది, ఇక అక్కడి నుంచి షో ప్రదర్శన చేయడానికి లేదు కనుక దయచేసి మీరు రాత్రి 1 గంటకి 3 గంటలకి 4 గంటలకి తెల్లవారులు షోలు వేసి ఈ ప్రజలకు ఎక్కువ రేట్ అమ్మి ఇబ్బంది పెట్టి వాళ్ళ ఒక ప్రాణాలు పోతుంటే ఎవరు బాధ్యులు కనుక ఈ షోలకి పలానా చట్టం ప్రకారం ఉంది కాబట్టి దయచేసి ఇచ్చిన గవర్నమెంటే ఇచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ వచ్చి దిల్ రాజు గారి ప్రోద్బలంతో దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్గా ఆయనకంటూ ఒక గిఫ్ట్ కింద ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు కదా అనేది ఆయన వాదన. ఆయన దాన్ని కోర్టు వారు ఏం చేశారంటే మీరు ఆల్రెడీ ఒక అమ్మాయి చనిపోయింది, ఒక అబ్బాయి ప్రాణ పరిస్థితులు ఉన్నాడు, ఇంత సీరియస్ ఇష్యూ జరిగిందో అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ గారిని, ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసి ఎందుకు ఇచ్చారు, అసలు ఏంటి కారణం, ఏం చూసి ఇచ్చారు అంటే ఎవరికి ఇచ్చారు? ఈ బెనిఫిట్స్ అంటే ఎవరికి ఇవ్వాలి? ఒక మామూలుగా మనకు ఆర్గనైజేషన్కి ఇవ్వాలి. ఆర్గనైజేషన్ అంటే ఒకవేళ ఏమైనా ఇప్పుడు ఏమంటారు అది గవర్నమెంట్స్కి కానీ ఏమైనా గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే మనం ఆర్ఫాన్స్ ఇది ఉంటుంది కదా అనాథాశ్రమం కానీ సోయిన్స్ ఇది మొత్తం టోటల్గా ఈ ఏటీజీ మనం వచ్చేది ట్యాక్స్ రిఫండ్ ఉన్నది వాళ్ళ కోసం ఇస్తాం. ఏదైనా సరే అంటే మనం గవర్నమెంట్ ఏమైనా వరదలు వాటికి ఏమైనా వచ్చినా ఇలాంటి వాటిలో ఆ డబ్బుని వాళ్ళకి డొనేషన్కి ఇస్తాం, దానికి ట్యాక్స్ ఉండదు. అలాంటప్పుడు మనం షోలు ఇవ్వచ్చు, స్పెషల్ షో అంటాం, బెనిఫిట్ షోలు అంటాం. అంతే తప్ప బెనిఫిట్ షోలు వచ్చి ఇప్పుడు ప్రొడ్యూసర్లే దాన్ని లాగేసుకుంటున్నారు డబ్బులు. ప్రొడ్యూసర్లు 800 రూపాయలు అమ్ముతున్నారు, 900 రూపాయలు అమ్ముతున్నారు, కోట్ల వసూలు చేస్తున్నారు. దానికి కోర్టు వారు ప్రశ్నించి బెనిఫిట్ షోలు అన్నీ క్యాన్సిల్ చేయండి, ఏ షోలు ప్రీమియర్ షోలు కానీ ఇవ్వద్దు అని చెప్పారు. దాంట్లో మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే మార్నింగ్ 11 to 11 దాకా షోలు రన్ అవ్వాలి, 16 సంవత్సరాలు దాటిన పిల్లలకి లోపల పిల్లల్ని సినిమాలో ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఒక ఆర్డర్ పాస్ చేశారు మొన్న ఒకసారి. దాంట్లో ఎవరో రివ్యూకి వెళ్ళినట్టున్నారు, ఆ రివ్యూలోని దాంట్లో మా 16 సంవత్సరాల పిల్లలను అది కొట్టేసి అది అలౌ చేసి ఈ మొత్తం టోటల్గా ప్రీమియర్ షోలు కానీ బెనిఫిట్ షోలు కానీ నాట్ అలౌడ్ అంటూ 17వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. కోర్టు వారు ఇచ్చిన నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూనే మనం ఎట్టి బస్సులో ప్రీమియర్ షోలు ఉండాలి అని అంటే ప్రీమియర్ షోలు ఉండాలి అంటే మన దానికంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ జీవోలో మనకి ఏవైనా సరే అది గవర్నమెంట్ ట్యాక్స్ ఉండదు, గవర్నమెంట్లో టికెట్ కూడా రేటు మనం తగ్గించి అమ్మాలి కనుక ఇవన్నీ పెంచి అమ్మడానికి లేదు, తగ్గించి అమ్మాలి. బెనిఫిట్స్ అంటే ప్రజలను దోచుకోవడం కాదు, బెనిఫిట్స్ అంటే ప్రజలను రక్తం పీడించడం కాదు. ఈ మొత్తం టోటల్గా ఏమంటే ప్యాన్ ఇండియా మాకు డబ్బు ఖర్చు ఎక్కువ అయిపోతుంది. క్యూబ్ డబ్బు రానాడు కూడా ప్యాన్ ఇండియా అంటున్నాడు, క్యూబ్ డబ్బులు రావు వాడికి ఆల్రెడీ మొత్తం టోటల్గా ఏముండదు కానీ వాడికి ఒక బెంచ్ కార్ వేసుకొని వచ్చి ఒక సినిమా పూర్తిగా తీస్తాడో తెలియదు ప్యాన్ ఇండియా అండి, నేను ప్యాన్ ఇండియా హీరో అంటున్నాడు. కనుక పాన్ ఇండియా అంటే విలువలు తీసేశారు.
పాన్ ఇండియా అంటే పరువు తీసేశారు. పాన్ ఇండియా కొన్ని సినిమాలు పాన్ ఇండియా చేయాలి, కొన్ని సినిమాలు మనం ఏ సాంప్రదాయం తగ్గట్టు ఆ సాంప్రదాయం నేటివిటీకి చేయాలి. తెలుగు నేటివిటీకి తెలుగు చేయాలి, సినిమాలు చేయాలి, తమిళ నేటివిటీకి తమిళ్ చేయాలి, కన్నడ నేటివిటీకి కేరళ నేటివిటీకి చేయాలి. అంతే తప్ప మనం అన్నీ పాన్ ఇండియా అని చెప్పి 100 కోట్లు 1000 కోట్లతో సినిమాలు తీస్తామంటే 100 కోట్లు ఉన్నోళ్ళు 1000 కోట్లు ఉన్నోళ్ళు ఇక్కడ కార్మికుల పరిస్థితి ఏంటి, కార్మికులు ఎలా బతుకుతారు? కనుక ఇవన్నీ కోర్టు వారు పరిణిలో తీసుకుంటారు. పరిణిలో తీసుకొని మీకు పాన్ ఇండియా ఎదగాలి మీకు. అందుకే ప్రభాస్ గారు పాన్ ఇండియా, అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా, అలాగే రామ్ చరణ్ గారు ఉన్నారు. సో మెనీ ఈజ్ ద హీరోస్, వాళ్ళు పెట్టవచ్చు. అంటే ప్రతి హీరో కూడా పాన్ ఇండియానా? నిన్న కాక మొన్న ఎవరిదో వచ్చిన సినిమా పాన్ ఇండియా. ఇక్కడ చూస్తే ముసాపేటలో టికెట్లు చూస్తే 10 టికెట్లు తగలేదు. ఎన్ని టికెట్లు అంటే 8 టికెట్లు సార్ పాన్ ఇండియా సార్ 8. ఇది క్యూబ్ డబ్బులు రావు, పేర్లు వద్దు కానీ ఇంకా బాధపడతారు ఇంకా. అంటే ఇలాంటి హీరోలు తెలుసుకోవాలి, కళ్ళు తెరిచి తెలుగులోనే పనికిరాని వాడిని పక్కన హిందీలో తమిళ్లో నేను ఎందుకు పనికొస్తాను అని తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోగలగాలి. అంతే తప్ప దయచేసి పాన్ ఇండియా అనేది దాని విలువలు తీయకండి, పరువు తీయకండి. కనుక బెనిఫిట్స్ అనేది కూడా పాన్ ఇండియాకి వెళ్ళేటప్పుడు రేట్లు కావాలి. ఆ రేట్లు ఎందుకంటే హెవీ బడ్జెట్ అవుతుంది కాబట్టి అప్పుడు మనం ఎందుకు అడగాలి, దేనికి అడగాలని అప్పుడు కోర్టు వారిని ఆర్గనైజేషన్ ద్వారా మనకి ఇంత బడ్జెట్ అవుతుంది అని అడగాలి. ఎందుకంటే మీకు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, మీరు ఎన్ని కోట్లు అవుతుంది, మీకు ఎంత పెంచాలి, ఎంత పెంచుతూ అవుతుంది అనేది మీరు అన్నీ చూసి చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ జీవో మీద కరెక్ట్గా ఉంటుంది. మీకు ఆ గవర్నమెంట్ ఆ జీవో పాస్ చేస్తే ఆ జీవో మీద కోర్టుకు వెళ్ళారనుకోండి, దానికి ఎక్స్ప్రెషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు వచ్చి గవర్నమెంట్లో మన చేతుల్లో ఉన్న ఫ్రెండ్స్ అయిపోయారు, బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. హాయ్ బ్రో, ఈ బ్రో అనుకోని వెళ్ళడం, ఆ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి బ్రో నేను మీకు వేస్తే మీరు నాకు వేస్తే ఓకే, నాకు పెంచేసేయండి ఓట్లు, మీరు పెంచేసేయండి, 800 టికెట్ పెంచేయండి, 1000 పెంచే అంటే ఈ గవర్నమెంట్లు కూడా ఆలోచించాల్సిందంటే 800 పెంచితే ఆ సామాన్య ప్రజలు ఎలా సినిమాకి వెళ్తారు? అంటే ఎందుకు వెళ్ళమంటారు అని అడిగే రైట్ ఇలా లేదు. సినిమా పిచ్చోళ్ళు ఉన్నారు, సినిమా హీరోని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, సినిమా కోసమే ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు. కనుక అప్పు చేసేనే వెళ్తారు. కనుక ఆ వ్యక్తికి మనం సేఫ్టీ చేయవలసిన బాధ్యత మనకుంది కాబట్టి, ఆ వ్యక్తిని నిలబెట్టవలసిన బాధ్యత మనకుంది కాబట్టి, ఆ వ్యక్తి క్యాపబిలిటీ మనకి 7,000 జీతగాడు 800 టికెట్కి వెళ్ళగలుగుతాడా? 7 లక్షల జీతగాడు సినిమా చూస్తాడు, 7,000 జీతగాడు సినిమా చూస్తాడు, 70,000 జీతగాడు సినిమా చూస్తాడు. అంటే ప్రేమ హీరో అంటే ప్రాణం. కనుక కంపల్సరీ సినిమా చూస్తాడు. అందుకే అందుబాటులో మనం టికెట్ రేటు పెట్టాలి తప్ప ఇష్టం వచ్చిన రేటు పెట్టి గవర్నమెంట్ కూడా 2 సార్లు ఆలోచించాలి, 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కోర్టు వారు ఇచ్చిన నిర్ణయాన్ని సరైందని నేను అనుకుంటున్నాను. అంటే మనకి ఇక్కడ తెలంగాణలో మాత్రం బెనిఫిట్ షోస్ని రద్దు చేశారు, ఆంధ్రాలో కొన్ని సినిమాలకి బెనిఫిట్ షోస్ అయితే వేయటం జరుగుతోంది. సో దీనివలన తెలంగాణలో ఆ సినిమా మీద ఇంపాక్ట్ పడి, అంటే మనకి ఎప్పుడైతే బెనిఫిట్ షో వలన కొంతమంది రివ్యూస్ ఇచ్చేస్తూ ఉంటారు, వీటి వలన ఆ సినిమా తాలూకా గ్రాస్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అది ప్రొడ్యూసర్ జాగ్రత్త తీసుకోవాలా. ఇక్కడ బెనిఫిట్స్ పడినప్పుడు అక్కడ కూడా బెనిఫిట్స్ వేయకూడదు. సినిమాలన్నీ ఒకటేసారి షో అయ్యాలా. లేదనుకుంటే మహానుభావుడు ఇప్పుడు ఎవరైతే ఒక రిట్ వేశారు కదా, అలాంటి మహానుభావుడు ఎవరో ఒక హైకోర్టులో రిట్ వేస్తారు, ఇది తీసుకుని వెళ్ళి ఆ ఉన్న బెనిఫిట్స్ కూడా పోతాయి. గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. కానీ ఇచ్చేటప్పుడు నువ్వు అందరి కోసం ఆలోచించేవాడే గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ మాకు తండ్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ తండ్రి అంటే లేనివాడిని ఉన్నవాడిని అందరినీ ఒకలాగా చూడాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడు గారికి. ఇది ఉన్నవాళ్ళే చూడాలని రేట్ ఇస్తే ఎలా? లేనివాడు సినిమా చూడద్దా? లేనివాడు బయట నుంచి చూస్తూ ఉండాలా? కాదు కదా, అందరూ చూడాలి. అది చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఆలోచించి రివ్యూ చేయాల్సిన బాధ్యత ఆయనకుంది. మన సినిమా వాళ్ళంటే మా వాళ్ళు కదా, మేము ఎంత రేట్ అయినా ఇచ్చేస్తాము అంటే గవర్నమెంట్ మాదే కదా, ఎప్పుడోకప్పుడు మాకు 2029లో మాకు వస్తుంది కదా, మాకు హఠాక్ వస్తుంది కదా, మేము మార్చుకుంటామని ప్రజలు అనుకుంటారు. కనుక దయచేసి ప్రతి ఒక్కసారి రివ్యూ చేయండి. రివ్యూ చేస్తేనే ఆ రివ్యూ చేసి ఏది కరెక్ట్ కాదో చూస్తే మంచిది. కానీ లేదంటే కోర్టుకి ఇంకొకరు ఎవరో ఒకరు వెళ్తారు, వెళ్తే కంపల్సరీ దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అండ్ మీరు ప్రొడ్యూసర్గా ఉండేటప్పుడు సినిమా మేకింగ్లో కానీ, ఇప్పుడు సినిమా మేకింగ్ అంటే భారీ బడ్జెట్ అంటే ఒక్కొక్క సినిమా 100 కోట్లు దాటిపోతూ ఉన్నాయి. సో ఇలా ప్రొడక్షన్ వాల్యూస్ పెంచడం వలన ఈ ఇంపాక్ట్ అనేది మనకి సినిమా టికెట్ల మీద పడుతుంది అంటారు. దీన్ని ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? ఏమీ లేదమ్మా, మేము ఒకప్పుడు ఉండేటప్పుడు సినిమా తీసేవాళ్ళం, ఇప్పుడు సినిమా తీయట్లే.
ఇప్పుడు ఓన్లీ ప్రజల దగ్గర కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కదా, కార్పొరేట్ కంపెనీలు కూడా పబ్లిక్ మనీ, దాన్ని దోచుకుంటున్నాం. అమెరికా నుంచి కొంతమంది వచ్చారు, కొంతమంది అమెరికా నుంచి వచ్చి 1000 కోట్లు హైయెస్ట్, 500 కోట్లు లోయెస్ట్, మీడియం లోయెస్ట్ 200 కోట్లు అని సినిమాలు తీస్తున్నారు. సినిమాలు తీసి ఎవరిని పెంచుతున్నారంటే వాళ్ళు బతకట్లా, హీరోయిన్ని, సైడ్ ఆర్టిస్టులని, ఏంటి పెద్ద పెద్ద టెక్నీషియన్ని, వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి. ప్రజలు జోబీలకు గుళ్ళవుతున్నాయి. సినిమాలో రేట్ ఆఫ్ హిట్ సినిమాలు ఎక్కడ కనబడుతుంది చెప్పండి? దేనివల్ల హిట్ అవుతున్నాయి? చిన్న సినిమాలే హిట్ అవుతున్నాయి. మళ్ళీ సామాజిక గణమని కానీ ఇంకోటి కానీ మ్యాట్ కానీ అన్నీ కూడా చిన్న సినిమాలే కదా బడ్జెట్లో, మరి ఆ సినిమాలు హిట్ అవుతున్నాయి. మరి మీ పాన్ ఇండియా సినిమాలు ఎక్కడ హిట్ అవుతున్నాయి? నాకు తెలిసి హిట్ అయిన సినిమాల్లో ఎక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యా నాకు చెప్పండి. చాలామంది పుష్ప 2 బ్రేక్ ఈవెన్ అయిపోయింది, 100 కోట్లు మిగిలిపోయింది అంటున్నారు. ఆ ప్రొడ్యూసర్ని అడగండి కూర్చొని, మొత్తం టోటల్గా అయిన ఖర్చుకి ఇంకా 60-70 కోట్లు లాస్లోనే ఉంది. అయిన ఖర్చులో 70 కోట్లు 60 కోట్లు లాస్లోనే కనబడుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అంటే దానికి కమిషన్ తీరా, దానికి వడ్డీలు తీరా, దాని ఖర్చు తీరా, ట్యాక్స్ గవర్నమెంట్కి తీరా, అన్నీ తీసిన తర్వాత కదా ఎంత వస్తుందో చేతికి వస్తుంది. మరి ఎంత పెట్టామో తెలియాలి కదా. మరి కనుక జనాలకు చాలామందికి ఇవన్నీ తెలియవు. వచ్చింది కోట్లు మిగిలిపోయి కనుక అందుకని అంటే ఇప్పుడున్న పరిస్థితి ఒకప్పుడు శ్రేయస్కరంగా ఉండేది. అందుకే ఇప్పుడు మీ సినిమాలు ఆపడానికి కారణాలు ఏంటంటే, మాకప్పుడు హైయెస్ట్ 30 కోట్లు, హైయెస్ట్ 50 కోట్లు పెద్ద సినిమా, 50 లేకపోతే 30, 20, లోయెస్ట్ 3 కోట్లు. ఆ సినిమాలు తీస్తే మాకు సినిమా హిట్ అయితే మనిషికి బ్రహ్మాండంగా మిగిలేది. అందరూ ఫైనల్గా ఏంటంటే, ఒక నిర్మాతగా ఎవరైనా ఒక సినిమా నిర్మించాలి అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఎందుకంటే ఇప్పుడు నిర్మాణం వైపు వెళ్ళాలంటేనే అందరూ భయపడే స్థితి వచ్చిందని మీరే చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటంటే? నేను వాస్తవంగా చెప్పాలంటే, కొంతమంది అడ్డదారులు సంపాదించిన వాళ్ళు మాత్రమే నిర్మాతలు అవుతున్నారు. నిజమైన నిర్మాత నిజమైన డబ్బుతో సినిమా నిర్మాత తీయలేకపోతున్నాడు. కొంతమంది అడ్డదారులు అంటే ఏదో రూపంగా వచ్చిన సంపాదన అంటే అడ్డదారు అంటే రియల్ ఎస్టేటో లేకపోతే ఇంకోటో సో మనీ ఎక్కువ మనీ సంపాదించిన వాళ్ళు దీంట్లో పోయినా పర్లేదు అనుకునే వాళ్ళు చేస్తారు. నిజంగా సంపాదించుకున్న వాళ్ళు, దీన్ని వ్యాపారం చేయాలనుకున్న సినిమా మీద బతికిన వాళ్ళు సినిమా తీయలేకపోతున్నారు. ఎందుకు తీయలేకపోతున్నారు అంటే, వాళ్ళు నిజంగా కష్టపడిన సొమ్ము ఆ డబ్బు పోతే మళ్ళీ తట్టుకోలేరు కాబట్టి అలా తీయలేకపోతున్నారు. ఎందుకంటే అడ్డంగా వస్తున్నాయి కాబట్టి, ఎక్కడెక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఆ డబ్బుతో సినిమా తీయడానికి మాత్రం కొంతమంది వస్తున్నారు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు కూడా. ఈ మధ్యన కేదర్ అన్న ఆయన ఒక ఆయన వచ్చాడు, చనిపోయాడు. ఆయన సినిమా ఎందుకు తీసాడో, మరి ఎంతమంది ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి వచ్చేసిందో, ఎలాగొచ్చిందో, మొత్తం సినిమా ఇండస్ట్రీ పెద్ద హీరో నుంచి చిన్న హీరోల దాకా అందరూ ఫ్రెండ్స్ ఆయనకి. నాకే ఆశ్చర్యకరం వేస్తుంది. అసలు నేను పుట్టి పెరిగి ఇండస్ట్రీలో ఉన్న నాకే ఎంతమంది పరిచయాలు లేవు. పొలిటికల్ లీడర్స్ని అందరూ పరిచయమే అంటే దానికి ఒక చీకటి కోణం ఉంటుంది. ఆ చీకటి కోణంలో ఉన్న వాళ్ళు అందరూ బ్రోలు అవుతారులేండి. ఆ చీకటి కోణంలో కలుస్తాం కాబట్టి ఆ చీకటి కోణంలో కలాలి. చీకటి కోణం కలిసిన వాళ్ళు అందరూ బ్రోలు అవుతారు, అందరూ పరిచయస్తులు అవుతారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు సినిమా తీయగలుగుతున్నారు. మనం పొగలుగా కలిసే వాళ్ళు సినిమా తీయడానికి కొంచెం కష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడిన డబ్బు కదా, ఆ ప్రాణం పెట్టే డబ్బు కాబట్టి ఆ తేడా వస్తే ఏమవుద్ది అనేది. అందుకే పొగలు కాదు, చీకట్లో కలిసే వాళ్ళే సినిమాలు తీయగలుగుతున్నారు అన్నమాట. నేను అందుకే దానికి చెప్పాను సార్. సో విన్నారు కదండి, కొన్ని సినిమాలు అంటే కేవలం పాన్ ఇండియా సినిమాలకి మాత్రమే బెనిఫిట్ షోస్ అవసరం, అన్ని సినిమాలకి బెనిఫిట్ షోస్ ఇవ్వటం వలన ఆల్మోస్ట్ నిర్మాతలు కూడా నష్టపోయి, అంటే లైక్ ప్రజలు ఎక్కువగా నష్టపోతారు, సామాన్య ప్రజలు ఎక్కువగా నష్టపోతారు. టికెట్ రేట్లు పెంచడం వలన సామాన్య ప్రజల జేబులకు చిల్లు పడుతుంది. కాబట్టి బెనిఫిట్ షోస్ అన్నది అన్ని సినిమాలకి అవసరం లేదు అని అయితే మన నట్టికుమార్ గారు చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ వెంకట్తో కీర్తి.